శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జూలై 30న కలెక్టరేట్ ధర్నాను చేపట్టడం కోరుతూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆవరణలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్షుడు ఎస్ జయచంద్ర, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి చిన్నబాబు, ఆల్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గండుకోట నాగ వెంకటేష్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని, అందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, యూనివర్సిటీలో పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని, ఎన్ఎంఆర్ టైం స్కేల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భద్రతా ప్రయోజనాలు అమలు చేయాలని, ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేసి అందరినీ రెగ్యులర్ చేయాలని, ఈ పైన తెలిపిన డిమాండ్ల పరిష్కారం కోసం జూలై 30న తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నాను చేపట్టడం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాజేంద్ర, మురగయ్య, కోశాధికారి గాని సుమతమ్మ, కళావతి, మీనా, పద్మ, సెల్వి, ధరణి, సుజాత తదితరులు పాల్గొన్నారు. చలో కలెక్టరేట్కు పిలుపునిస్తాను. కాంట్రాక్ట్ వర్కర్లకు జీతాలు పెంచాలి అని చెప్పనని, సమస్యలపైన పరిష్కారం కావాలని చెప్పనని ప్రధానమైనటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన చలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ వద్దకు తరలి రావాలని చెప్పనని సిఐ2 పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు చాలని జీతాలతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో గురవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. 10,000 నుంచి 12,000 రూపాయల లోపల మాత్రమే ఈరోజు వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసింది. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు 26,000 రూపాయల జీతం ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి 26,000 రూపాయల జీతం ఇవ్వాలి, అదేవిధంగా మినిమం టైం స్కేల్ అమలు చేయమని చెప్పనని పదే చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. 2014 నుంచి 2026 వరకు ₹1 కూడా జీతం పెరిగినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మాత్రం జీతాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ వర్కర్స్కు, అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, ఆప్కాస్ కానీ, ఇతర అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 9 రకాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లకు ఎటువంటి జీతం పెరిగినటువంటి పాపాన పోలేదు. కాబట్టి తక్షణమే జీతం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పెరగకపోతే మినిమం అయిన టైం స్కేల్ను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని సిఐ2 పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఈ సమస్య పరిష్కారం కావాలి. ఈ 30వ తేదీన జరగబోతున్నటువంటి కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ వర్కర్లంతా కూడా తరలి రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్వి యూనివర్సిటీలో కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి జూలై 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నందు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరణ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ నుంచి తెలిపేయడం ఏంటంటే, ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా రేపు జూలై 30వ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర వచ్చి ధర్నా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచి కొన్ని సంవత్సరాల పాటు అవుతుంది, కనీస వేతనం అమలు చేయమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఈ రోజు కూడా జీతాలు పెంచే పరిస్థితిలో లేదు. ఈరోజు చాలని జీతాలతో కుటుంబాలను వెళ్లదీయడం అనేది చాలా కష్టంగా ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, జూలై 30వ తారీఖు లోపు జీతాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా చాలని జీతాలతో పనిచేస్తున్నారు. కనీసం 3 ప్రభుత్వాలు మారినాయి, ఇంతవరకు జీతాలు అయితే పెంచలేదు. కనీసం జీతాలన్నా పెంచండి, మినిమం టైం స్కేల్ అన్న ఇవ్వండి, లేదంటే ఎంటీఎస్ అన్న అమలు చేయండి అని చెప్పి ఎన్నో రకాలుగా ఆందోళనలు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టున్నాయే కానీ వాళ్ళకి జీతాలు పెంచలేదు, ఎంటీఎస్ కూడా అమలు చేయలేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగొచ్చి రేట్లేమో విపరీతంగా పెంచుతున్నారు. మొన్న పెట్రోల్ ధరలు ₹5 రోజుకి ₹2, ₹3 అని చెప్పి వరుసగా పెంచుకుంటూ పోతున్నారు. ఈ విధంగా కూరగాయల ధరలు అయితే పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇంట్లో ఉప్పు, పప్పు, ఇట్లా రకరకాలుగా నూనె ధరలు చూస్తూ ఉంటే ఆకాశాన్ని అంటుతున్నాయి. జీతాలేమో తక్కువ ఉన్నాయి. ఈ కుటుంబాల్లో వచ్చే జీతాలతో ఈ అధిక రేట్లు భరిస్తూ వాళ్ళు కాపురాలు చేయడం చాలా కష్టమైపోతుంది. ప్రభుత్వాలు ఆలోచించి ఇప్పటికైనా ఎంతో కొంత జీతాలు పెంచాలని చెప్పని ఆందోళన చేస్తున్నటువంటి వీళ్ళకందరికీ మద్దతు ఇస్తూ రేపు 30వ తారీఖున రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసు దగ్గర జరగబోయే అతి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ధర్నాని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ, అవుట్సోర్సింగ్, వర్క్ కాంట్రాక్ట్, అదేవిధంగా టైం స్కేల్ అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.